కోరిన వరాలు ఇచ్చే పరమశివుడంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవారి రూపంలో ఆ శివయ్య మన మధ్యనే ఉంటాడు. అందుకే గత 14 నుండి వందలాది మంది అనాథులకు పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యస్థలికి వస్తున్న భక్తులు శివయ్యను దర్శించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అర్ధనారీశ్వరుని దర్శించుకునేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి సిరిపురం రామన్నపేట నుండి విచ్చేసిన కె ప్రవీణ్ గాయత్రి దంపతులు అభాగ్యులకు అండగా నిలిచి మానవత్వానికి ఓ పరిపూర్ణ చిత్రంగా నిలిచారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రంపై పూజలు చేయించుకున్నారు. 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పుణ్యలింగానికి దంపతులిద్దరూ కలిసి నమస్కరించుకుని శివయ్య ఆశీస్సులు పొందారు. స్వామివారికి నీరాజనం సమర్పించగా అర్చకులు భక్తులను శఠగోపంతో అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. సేవామూర్తి ప్రవీణ్ గారు శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. ఓం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామి దేవతోభ్యాయాయ నమో నమః. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను శరవేగంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో తమ వంతు సహకారంగా వారి చేతుల మీదుగా ఇటుకను అందించి శివాశీస్సులు పొందారు. ఈ క్రమంలో సేవాశ్రమాన్ని సందర్శించగా 600 మంది అనాథులను వీక్షించి సిబ్బంది ద్వారా వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా దంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. దిక్కులేని అనాథులకు అండగా నిలిచిన సేవామూర్తి ప్రవీణ్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అమ్మ నాన్న అనాథుల ఆశ్రమం ఉన్నదని తెలుసుకొని ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ చాలా అన్ని రకాల ఫెసిలిటీసు, వైద్య సదుపాయము అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ అలాగే కొత్తగా శివాలయం టెంపుల్ కూడా కట్టడం జరుగుతుంది. చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఈ పరిధిలో ఎక్కడ లేని విధముగా ఈ యొక్క మనకు టెంపుల్ని నిర్మించడం జరుగుతుంది.